హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పీసీ. నేను మీ అంజలి. జనరల్గా ఒక యూనివర్స్ క్రియేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది, బట్ ఈయనకి అనుకుంటా బికాజ్ ఈయన కొత్త కొత్త యూనివర్స్లన్నీ క్రియేట్ చేసి దాంట్లోనూ కూడా సీక్వెల్స్తో మన ముందుకు రాబోతున్నారనమాట. ఆ సీక్వెల్స్ విషయం పక్కన పెడితే సరికొత్తగా ఈయనని చూపించబోతున్నారు. 75th మూవీ ఎలా ఉండబోతోంది కదా, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి చాలా కొత్తగా పరిచయం చేయబోతున్నాను మన వెంకీ మామాని యాజ్ సైంధవ. సో మనతో పాటు డైరెక్టర్ శైలేష్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి ఈ సైంధవ అన్న కాన్సెప్ట్ ఎక్కడి నుంచి మొదలైంది, అసలు సైంధవ ముందు ఏం చేసేవారు అని ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నాను. ఫస్ట్ అయితే హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ థింగ్, సో 75th మూవీ అండ్ వెంకటేష్ గారితో అని అసలు మీరు వెంకటేష్ గారిని ఎలా అప్రోచ్ అయ్యారు? అండ్ 75th మూవీ అని మీకు తెలుసా ఆల్రెడీ? సో వెంకటేష్ గారు చాలా యాక్సిడెంటల్గా కలిసాను నేను. ఆయన హిట్ 2 ఫిలిం చూసి సినిమా బాగుంది, ఎవరో కుర్రాడు బాగా చేశాడంట, పిలిచి బ్లెస్ చేద్దాం అని నన్ను పిలిచారు మామూలుగా ఆల్ ది బెస్ట్ చెప్పడానికి. సో అలా వెళ్ళినప్పుడు స్టార్టెడ్ ఆఫ్ టాకింగ్, కొద్దిగా అలా కొన్ని వ్యూస్ మ్యాచ్ అయినాయి. అవుట్లుక్, లైఫ్ మీద, కెరియర్ మీద ఉన్న అవుట్లుక్ అంతా మ్యాచ్. ఎందుకో తెలియని ఒక చిన్న సింక్ ఒకటి ఫస్ట్ మీటింగ్లోనే అయింది. ఓకే. దాని తర్వాత నుంచి ఫోన్లో టచ్లో ఉన్నాం. ఇంకోసారి కలిసినప్పుడు అంతే ఎనర్జెటిక్గా ఇద్దరం యూనో వీఆర్ హిట్టింగ్ ఇట్ ఆఫ్ నైస్లీ. సింక్ బాగుండింది. యూనో అక్కడి నుంచి మొదలైందే ఏమన్నా చేద్దామా కలిసి అన్నప్పుడు దెన్ ఐ సజెస్టెడ్ వన్ సబ్జెక్ట్ టు హిమ్. ఒక ఐడియా లెవెల్లో చెప్పేసేవారికి 40 minutes నరేషన్ ఇచ్చా. ఓకే. ఇదే ఇలాంటి స్టోరీ గురించి నేను వెయిట్ చేస్తున్నా చాలా రోజుల నుంచి, మరి రాసి పట్టరా అన్నారు. ఒక 1 monthలో ఐ డిడ్ వన్ ఫస్ట్ వర్షన్ డ్రాఫ్ట్. ఒక 30 daysలో నేను దాన్ని ఫస్ట్ డ్రాఫ్ట్ అంటే మొత్తం ఇట్లా ఉండబోతుంది అని చెప్పిన డ్రాఫ్ట్కి నేను ఒక 1 month to 1.5 month టైం తీసుకున్నా. ఐ కేమ్ బ్యాక్ టు హిమ్ అండ్ నరేటెడ్. హీ హగ్డ్ మీ అండ్ సెడ్ దిస్ ఇస్ ఇట్, చేస్తున్నాం ఫిలిం అన్నారు. అప్పటిదాకా నాకు ఆయన 75th ఫిలిం అని తెలియదు. ఓకే. దాని వెయిట్ ఏంటో కూడా నాకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ త్రూ అవుట్ ద ప్రాసెస్ కూడా మేము ఎక్కువ దాని గురించి డిస్కస్ చేసుకోలేదు, ఎందుకంటే అది ప్రెషర్ అవుతుందనే. అన్వాంటెడ్ ప్రెషర్ ఎందుకు, మంచి కథ చేతిలో ఉంది, ఆ కథకి ఏం కావాలో మనం ఆనెస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోదాం అన్నదే సార్ యాటిట్యూడ్, నా యాటిట్యూడ్ కూడా. సో బట్ ఆయన డెఫినెట్లీ ఆయన 75th ఫిలింకి ఉండాల్సిన కంటెంట్ లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పరు. సో మనం దాన్ని నమ్మి ఆనెస్ట్గా పనిచేద్దాం అని చేసిందే. ఓకే. సో సైంధవ్ అన్నది చాలా యూనిక్గా ఉంది. ఇస్ దర్ ఎనీ పర్టికులర్ మీనింగ్ ఆర్ నార్మల్ ఒక పేరు అన్నట్టు పెట్టారు? సినిమాలో ఆయన పేరు సైంధవ్, కానీ నాకు టైటిల్గా కూడా నాకు చాలా అప్రోప్రియేట్ ఎందుకు అనిపించింది అంటే, సైంధవుడు అనే ఒక క్యారెక్టర్ మనకు మహాభారతంలో ఉంది. ఆయన కౌరవులకి రిలేటివ్ అనమాట, బామర్ది అవుతాడు. ఆయనకి ఒక వరం ఉంటుంది ఏంటంటే, పాండవుల్ని ఒకసారి ఆపగలుగుతాడని. సో దే హ్యాస్ దట్ బూన్. సో అభిమన్యుని పద్మవ్యూహంలో చంపేటప్పుడు పాండవులు కాపాడడానికి వెళ్తున్నప్పుడు ఆయన అడ్డుపడి ఆపుతారు. సో ఈజ్ ఎ నెగిటివ్ క్యారెక్టర్ అని మహాభారత, ఒక చిన్న నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్. ఇప్పుడు మన అందుకే తెలుగులో కూడా ఏంటంటే, ఎందుకు రానేటి సైంధవుడిలాగా అడ్డుపడతావు అని అంటారు చాలా ఫేమస్గా. పెద్దవాళ్ళు ఎప్పుడన్నా ఏమైనా మంచి పని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎవరైనా అడ్డుపడ్డారు అనుకో, ఈడెవడో బాబు సైంధవుడిలాగా అడ్డుపడుతున్నాడు అన్నిటికీ అంటారు. దట్స్ పెద్దవాళ్ళు చాలా కామన్గా యూజ్ చేసే ఫ్రేజ్ అది. బట్ మన ఫిలింలో ఏంటంటే, ఈయన పేరు సైంధవ్, అట్ ద సేమ్ టైం ఈయన మంచిగా అడ్డుపడ్డ సైంధవుడు కాదు, చెడుకు అడ్డుపడ్డ సైంధవుడు. ఇది కూడా ఈ ఫిలింలో కూడా కీ సెట్ ఆఫ్ ఈవెంట్స్ అని ఒక రాత్రి జరుగుతుంది. ఆ 1 nightలో జరిగే ఈవెంట్స్లో ఈయన ఒక స్టర్న్ వారియర్ ఫీచర్స్, అంటే సైంధవుడికి కూడా అదే ఫీచర్స్ ఏంటంటే ఈజ్ మొండోడు, చాలా గట్టిగా పట్టుబడితే వదలని రకం. అలాంటి అయినా చెడుకు అడ్డెళ్తే ఎలాంటి డ్రామా అన్ఫోల్డ్ అవుతుంది అన్నదే స్టోరీ. ఓకే. అండ్ అంటే వెంకటేష్ గారు గురించి అందరికీ తెలిసిందే, ఈజ్ అ ఫ్యామిలీ హీరో. అంటే లైక్ ఫ్యామిలీ స్టార్స్ అందరూ, ఫ్యామిలీ పర్సన్స్ అందరూ ఆయనకి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. అండ్ నాకు తెలిసి నో నెగటివిటీ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారు అని అంటే దట్ ఈస్ వెంకీ మామ ఓన్లీ. సో ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎనీ మెమరబుల్ మూమెంట్ విత్ వెంకటేష్ గారు? వర్క్ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఒక టెక్నీషియన్గానో లేకపోతే ఒక ప్రొఫెషనల్గానో నేను ఎంత గ్రో అయ్యానని చెప్పడం కంటే కూడా పర్సనల్ లెవెల్లో నేను చాలా గ్రోత్ చూసాను లాస్ట్ 1 yearలో. సార్తో ఉండడం, ఆయనతో టైం స్పెండ్ చేయడం, అది చాలా చాలా అదృష్టం యాక్చువల్లీ నాకు, నా టీమ్కి మెయిన్లీ. అందరం కూడా ఈ ట్రస్టెడ్ అస్ ఆల్ దిస్ యంగ్ పీపుల్, వెరీ ఫ్రెష్లీ యూనో ఇండస్ట్రీ లోపలికి వచ్చిన ఒక బంచ్ ఆఫ్ యంగ్స్టర్స్ని నమ్మాడు ఆయన. సో ఆయనతో కూర్చొని మేము ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక 2 hours 3 hours షూటింగ్ లేకపోయినా కూడా వి స్పెండ్ అ లాట్ ఆఫ్ టైం డిస్కసింగ్ ఫిలిమ్స్.
ఆయన సరదాగా మూమెంట్స్ గడుపుకుంటూ ఉంటాం, ఆయన పాత ఫిలిమ్స్లో కామెడీ సీన్ వేసుకొని నవ్వుతూ ఉంటాం, ఇలాంటివన్నీ చాలా మూమెంట్స్ ఉన్నాయి సార్తో. ఒకటే నేను ఏం చేయడం లేదు కానీ నాకు స్పెసిఫిక్గా ఐ స్టిల్ రిమెంబర్ శ్రీలంకలో షూట్ చేస్తున్నప్పుడు సార్ 2 లొకేషన్స్ మధ్యలో ట్రావెల్ చేయాలి. 10 hours కార్ డ్రైవ్, అది 10 గంటలు కార్ డ్రైవ్ అనమాట. ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి ఫ్లైట్స్ లేవు లోపల నుంచి వెళ్ళడానికి. సో ఎలా అడుగుదామా, కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అక్కడేమో లొకేషన్ చాలా బాగుంది, ట్రైలర్లో కూడా చూస్తారు, అటువైపు ఇటువైపు వాటర్ ఉండి మధ్య జాఫ్నా అని ఒక లొకేషన్ అది. సో అది నార్దర్న్ మోస్ట్ టిప్లో ఉంటుంది శ్రీలంకలో, మేమేమో కింద ఉన్నాం, సదర్న్ మోస్ట్ టిప్లో ఉన్నాం. అప్పుడు మొత్తం ట్రావెల్ చేసి జాఫ్నాకి వెళ్ళాలి. సో అది 10 గంటల రైడ్, 10 గంటల జర్నీ. బట్ విజువల్ సూపర్గా ఉంటుంది. మధ్యలో రోడ్ వెళ్తా ఉంటే అటువైపు ఇటువైపు బ్లూ సీ ఉంటుంది, మధ్యలో ఒక 5-6 కిలోమీటర్ల రోడ్ అనమాట అది. అక్కడ షూట్ చేయాలి అని నేను ఆల్రెడీ ప్లాన్ చేశా, ఫ్లైట్లు లేవు. సో సార్ చెప్పాలి అని చెప్పా, సార్ ఇట్లా 10 hours జర్నీ అంటే, అవునా కలిసి వెళ్దాం పదండి అన్నారు. సో నేను సార్ నా సినిమాటోగ్రాఫర్ మణి మేము ముగ్గురం కలిసి ఒక కార్ జర్నీ 10 గంటలు. అసలు అంటే ఎంత ఎంజాయ్ చేసామన్నది ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్. అంటే 10 hours మంచి మ్యూజిక్ ఇంటూ, సార్ ఫేవరెట్ సాంగ్స్ ఆయన ప్లే చేస్తున్నారు, మాకు ఇష్టమైన ఆయన పాటలు మేము ప్లే చేసుకున్నాం. ఇట్స్ వెరీ మెమరబుల్ ట్రిప్ దట్ వీ హ్యాడ్. అండ్ దిగినప్పుడు ముగ్గురు అనుకుంది ఏంటంటే ఇదేంటో జస్ట్ ఒక 2-3 hours జర్నీ చేసినట్లే ఉంది అనుకొని అందరూ రూమ్స్కి వెళ్ళిపోయాం. దట్ వాస్ అ బ్యూటిఫుల్ మూమెంట్ ఫర్ us. ఓ సూపర్. సో వెంకటేష్ గారు అనగానే ఒక ట్రెండ్ని సెట్ చేసేవారు అప్పట్లో. అంటే ఆయన సినిమాలు వస్తున్నాయంటే డెఫినెట్లీ ఫారెన్లో పాటలు, ఆయన డ్రెస్సింగ్ సెన్స్, వాట్ ఎవర్ నాట్, అంటే లైక్ ఆయన అంటేనే ఒక ట్రెండ్. సో ఇప్పుడు సైంధవ గారు రాబోయే ఏమైనా ట్రెండ్ని క్రియేట్ చేస్తారా, న్యూ ట్రెండ్? ట్రెండ్ ఇవన్నీ పెద్దగా ఆలోచించలేదు కానీ ఇట్స్ అ వెరీ ఇంటెన్స్ రోల్. చాలా సటిల్గా, అంటే ఎక్కువ యాక్ట్ చేయకుండా చాలా విషయాలు కమ్యూనికేట్ చేసే ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చారు సార్. మీరు ట్రైలర్లో కూడా చూస్తే ఆయన ఎక్కడ ఓపెన్ అయిపోయి అంత అరచే, చాలా సెటిల్డ్గా, చాలా ఇంటెన్స్గా, చాలా మనకి వెంకటేష్ సార్ లాంటి వెయిట్ ఉన్న యాక్టర్స్ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. దట్స్ వాట్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ వెన్ ఐ వాచ్. ఐ థింక్ ఆఫ్టర్ ఘర్షణ తర్వాత ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఐ థింక్ ఇందులోనే చూస్తున్నాం. అంటే లైక్ అన్ని ఎమోషన్స్, హీస్ ప్లేయింగ్ హిస్ ఏజ్ ఇన్ ద ఫిలిం. సో యాంగ్రీ యంగ్ మ్యాన్ అని అన్నాను కానీ హీఈస్ అ వెరీ ఇంటెన్స్ క్యారెక్టర్. అండ్ పాపకి ఇలాంటి ఒక ప్రాబ్లం ఉంది, దానికి ఒక 17 కోట్లు నేను తీసుకురావాలి అనగానే ఇమ్మీడియట్లీ దట్ ఆల్ దట్ ఇంటెన్సిటీ ఫ్లూ ఇన్ టు హిస్ క్యారెక్టర్. ఆయన దాన్ని సూపర్గా అబ్జర్వ్ చేసుకొని చేశారు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు సార్. అంటే కొన్ని సీక్వెన్సెస్ అయితే మీరు విల్ బి స్టన్డ్ ద వే హీ పర్ఫార్మ్డ్ ఇన్ ద ఫిలిం. అంటే నేనైతే వెరీ ప్రౌడ్ దట్ వెంకీ సార్ దగ్గర నేను ఇలాంటి ఒక ఫిలిం చేస్తానని చెప్పుకుంటా నేను. దట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ హీ గేవ్. ఐ కాంట్ వెయిట్ ఫర్ ద ఆడియన్స్ టు వాచ్ ఇట్ అండ్ టెల్ మీ వాట్ దే ఫీల్. మీరు ఇన్ని చెప్తుంటే మాకు ఎప్పుడెప్పుడు వెళ్ళి చూడాలన్నట్టు ఉంది. సో పాప గురించి వస్తే, అంటే లైక్ ఆ ట్రైలర్ మొత్తంలో కావచ్చు, రిలీజ్ అయిన సాంగ్స్లో కావచ్చు, షీ వాజ్ వెరీ క్యూట్. సో తనని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే లైక్ నాకు తెలిసి తనకి తెలుగు రాదు, షీఈ్ నాట్ ఫ్రమ్ తెలుగు, రైట్? షీఈ్ ఫ్రమ్ లోనావ్లా. సారా పేరు, సారా, యా, సారా పాలేకర్ అని. బట్ షీఈ్ డామ్ షీఈ్ డామ్ సీరియస్ అబౌట్ ద వర్క్. ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్. అంటే ఆ ఏజ్లో క్రాఫ్ట్ మీద అంత గ్రాస్ప్ ఎలా వచ్చింది అమ్మాయికి, నాకు ఇప్పటికీ నేను ఐ డోంట్ అండర్స్టాండ్. ఐమ్ స్టిల్ షాక్డ్. యాక్చువల్లీ చాలా గమ్మత్తుగా సెలెక్ట్ చేసాం. మేము ఒక 80 మంది పిల్లల్ని మేము ఆడిషన్ చేసాం. అన్ని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చారు. ఇక్కడ తెలుగు వాళ్ళు మొత్తం అందరినీ కలిపి ఒక ఆడిషన్ చేసాం. ఒక అరౌండ్ ఒక 80 kidsని ఆడిషన్ చేసాము. దాంట్లో ఈ అమ్మాయి మిస్ అయింది ఆడిషన్, ఎందుకంటే పూనా నుంచి ఫ్లైట్ వేస్తే ఆ రోజు వాళ్ళు ఫ్లైట్ మిస్ చేశారు. సో వదిలేశారు కదా ఫ్లైట్, ఇంకా ఇంట్రెస్ట్ లేదేమో, లైట్ తీసుకోండి అని చెప్పి నేమ్ క్రాస్ చేసాము. కానీ పాపం వాళ్ళు ఆ రోజు నైట్ వాళ్ళు ఫ్లైట్ మిస్ చేశారని అదే రోజు నైట్ వాళ్ళు కార్ బుక్ చేసుకొని ఓవర్ నైట్ ట్రావెల్ చేసి ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇక్కడ ఆఫీస్లో కూర్చున్నారు. నాకు ఫోన్ వచ్చింది, ఇలా ఒక పాప మిస్ అయిందంటే పాపం వాళ్ళు పూనా నుంచి కార్ వేసుకొని వచ్చారు సార్, మీరు ఒకసారి రండి, ఒకసారి చూడండి అంటే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఎర్లీ మార్నింగ్ లేచి నేను రెడీ అయ్యి వస్తే ఇది కూర్చొని ఉంది. అరే భలే బుడ్డది భలే క్యూట్గా ఉంది అని చెప్పి నువ్వు రాగానే హైఫై ఇచ్చింది, చాలా యాక్టివ్గా ఉంది పాప. ఏంట్రా ఇంత కాన్షియస్గా ఉంది అమ్మాయి, చాలా బబ్లీగా ఉంది, సరే చేద్దాం పదండి. మీరు ఇక్కడ కూర్చొని ఇక్కడే చేశాను ఒక ఆడిషన్. మీరు ట్రైలర్లో చూసారు సార్, పడిపోద్ది నాన్న ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చి ఆల్ ఆఫ్ అ సడన్ షీ హస్ టు ఫాల్. అది ఒక కంట్రోల్ లేకుండా ఫ్రీగా ఒక బాడీ పడిపోతే ఎలా పడాలో అలా పడాలి. అండ్ దట్స్ అ వెరీ టఫ్ థింగ్ టు డూ ఫర్ కిడ్స్, బికాస్ దే ఆర్ అవేర్ కాన్షియస్గా దెబ్బ తగులుతుందేమో అని చెప్పి ఇలా అయిపోతారు. అలా అవ్వకుండా ఫ్రీగా వదిలేయాలి బాడీని. కింద బెడ్ అంతా వేసాము. చాలామంది పిల్లలు అక్కడ ఫెయిల్ అయ్యారు, బికాజ్ వాళ్ళ బెడ్ ఉన్నా కూడా కింద పడిపోయినప్పుడు కొద్దిగా చూడడమో లేకపోతే అట్లా చేతులు పెట్టేయడమో.
ఇది వచ్చింది పరిగెత్తకుండా వచ్చి అలా లిటరలీ నాకు నిజంగానే మా దెబ్బ తగిలిందేమో అని పరిగెత్తకుండా వెళ్ళి ఓకే లేచి నేను సార్ ఐఎమ్ గుడ్ షీఈస్ వెరీ కాన్షియస్ అబౌట్ పర్ఫార్మెన్స్ డామ్ గుడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హర్ బికాజ్ నాకు గుర్తుంది నేను బౌండ్ స్క్రిప్ట్ అమ్మాయి డైలాగ్స్ ఉన్నవన్నీ కూడా నేను ఒక 1 month అహెడ్ ఆఫ్ టైం పంపించేస్తే ప్రతి డైలాగ్ గుర్తుపెట్టుకొని వచ్చింది లైక్ లిటరలీ మెమరీలో విత్ ఎక్స్ప్రెషన్. నాకు వాయిస్ నోట్స్ వచ్చేవి, నాకు వీడియోస్ వచ్చేవి వాళ్ళ మదర్ నుంచి, ఇలా ఉంటే ఓకేనా సార్ ఇలా సీ ద కమిట్మెంట్ టువర్డ్స్ డెడికేషన్, సో మచ్ ఆఫ్ డెడికేషన్ టువర్డ్స్ వర్క్ అండ్ ఇట్స్ అమేజింగ్. నాకు సెట్లో ఒక చిన్న పిల్లతో వర్క్ చేసిన ఫీలింగ్ రాలా. ఓకే, ఇట్ వాజ్ ఆల్వేస్ వెరీ క్లియర్. ఒక్కోసారి టేక్ ఇస్తుంది, నేను ఈ పాపకి వెళ్ళి ఎలా చెప్పాలి దీనికి అర్థమయ్యేటట్లు అనుకుంటే శైలేష్ సార్ 1 more కరెంగే నా సార్ వచ్చానేకి అమ్మనే అని అంటది. అదే తనకే తెలిసిపోతుంది. ఓకే, నేను వెంకీ సార్ అయితే సరే ఏం సార్ ఈవిడ ఇలాగ ఉంది ఇప్పటి నుంచి అనుకున్నారా? అమ్మో అసలు మామూలు ఇంటెలిజెంట్ కాదు. ఇవాళ నేను చూసిన 20 మంది పిల్లలు సూపర్ క్యూట్ పిల్లలు అందరూ. దాంట్లో నేను పికప్ చేసుకోవడానికి నా రీజన్స్ ఏంటంటే వెరీ కాన్షియస్ అబౌట్ పర్ఫార్మెన్స్. అమ్మాయికి నేను కెమెరా ముందు ఉన్నాను, నేను యాక్ట్ చేస్తున్నాను, నా పర్ఫార్మెన్స్కి ఒక మీటర్ ఉంటుంది, దాన్ని పట్టుకోవాలి, ఇవన్నీ అమ్మాయికి తెలుసు. దట్ వాస్ ద సర్ప్రైజింగ్ బెట్ ఫర్ మీ. అండ్ వన్ థింగ్, చాలామంది మిమ్మల్ని క్వశ్చన్ ఆల్రెడీ అడిగే ఉంటారు. అంటే లైక్ ఒకప్పుడు యాక్షన్ సినిమాలు వస్తే అన్ని యాక్షన్ సినిమాలే, హారర్ జానర్ వస్తే అన్ని హారర్, థ్రిల్లర్ వస్తే అన్ని థ్రిల్లర్. అలాగా ఇప్పుడు పాప సెంటిమెంట్ ఉన్న మూవీస్ కూడా బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి మనకి. సో ఈ క్వశ్చన్స్ మిమ్మల్ని చాలామంది అడిగి ఉంటారు, మేబీ ఆ కాన్సెప్ట్ ఏమైనా ఫాలో అవుతున్నారా అని. సో అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది అని చేస్తున్నారని. బట్ సి వన్ థింగ్ యూ హావ్ టు రియలైజ్ ఇస్, ఇప్పుడు మొన్న రీసెంట్గా వచ్చిన సినిమా హాయ్ నాన్న అండ్ బిఫోర్ భగవంత్ కేసరి వచ్చింది, అవునా? నేను ఇప్పుడు సడన్గా హాయ్ నాన్న చూసి వారంలో తీలేగా ఈ సినిమా. లాజిక్ చూడు, భగవంత్ కేసరి దానికి ఒక 1 month ముందు వచ్చిందో 1-2. ఈ సినిమా నేను స్టార్ట్ చేసింది ఎప్పుడు లాస్ట్ ఇయర్ లో స్టార్ట్ చేసాను. అది కోఇన్సిడెంటల్గా అట్లా వచ్చింది. కానీ ఇప్పుడు ఫాదర్ డాటర్ ఎమోషన్ వర్కౌట్ ఉంది కాబట్టి ఎస్ నేను చేయాలని చెప్పి 6 రోజుల్లో అయితే నేను వెంకటేష్ గారితో పెట్టి సినిమా తీయలేదు కదా. లాజిక్ అది. సో అది అట్లా ఆ సీజన్ అట్లా వచ్చింది అంతే, అన్ని సినిమాలు కలిసి వచ్చినాయి. బట్ వన్ లక్కీ థింగ్ దట్ హ్యాపెండ్ వాజ్ నాని బ్రో చేసిన హాయ్ నాన్న కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్లేవర్, కంప్లీట్లీ డిఫరెంట్ జానరా. నేను పికప్ చేసిన సైంధవ్ అనే ఒక ఫిలిం ఇస్ కంప్లీట్లీ, మీరు ట్రైలర్ చూస్తుంటారు, ఇట్స్ అన్ ఎమోషనల్ ఫిలిం బట్ విత్ అన్ యాక్షన్ బ్యాక్ డ్రాప్. హాయ్ నాన్న వాజ్ డిఫరెంట్. సో ఆ ఎక్స్పీరియన్స్ ఈ ఎక్స్పీరియన్స్ మీకు డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా చూస్తే భగవంత్ కేసరిలో చిన్నపిల్లతో జరిగిన స్టోరీ కంటే కూడా శ్రీలీల గారితో జరిగిన బాండింగ్ అది ఎక్కువ చూపించారు. సో దట్స్ ఆల్సో డిఫరెంట్ ఇన్ ఇట్స్ ఓన్ వే. బేటీకో షేర్ బనానా అని అది వేరే కాన్సెప్ట్ అది. సో లక్కీగా మేము ఎక్కడ పెద్దగా ఓవర్లాప్ అవ్వాలి, అయ్యి ఉంటే ట్రబుల్ అయ్యేదేమో కానీ. బట్ వీ ఆల్ ల్యాండెడ్ ఫిల్మ్స్ విచ్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. దట్స్ అ గ్రేట్ థింగ్ కదా. ఇప్పుడు లవ్ స్టోరీ వచ్చింది అంటే అన్ని లవ్ స్టోరీల్లోనూ అబ్బాయి అమ్మాయి అట్రాక్ట్ అవుతారు, బట్ కథ డిఫరెంట్ ఉంటుంది కదా. అదే కదా పాయింట్. నాని గారు కూడా ఇదే ఆన్సర్ ఇచ్చారు. ఫోన్లో అనుకున్నాం, అడిగితే ఏం చెప్పాలి? లాజిక్ కదా, లాజికల్ కదా. సో నాని గారి గురించి ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. అవుట్ ఆఫ్ ద బాక్స్ సైంధవ గురించి. సైంధవ్ కాకుండా సో హిట్ సిరీస్ స్టార్ట్ చేశారు, హిట్ కొట్టుకుంటా వెళ్ళారు. సో ఒక్కొక్క సిరీస్ లో ఒక్కొక్కరిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో హిట్ 2లో అలా మన హిట్ 3 నాని గారిని ఇంట్రడ్యూస్ చేశారు. అర్జున్ సర్కార్ ఎలా ఉండబోతున్నారు? నేను క్యారెక్టరైజేషన్ రాసేసుకున్నాను. ఇట్స్ వెరీ, యూ ప్రామిస్ దట్ సంథింగ్ డిఫరెంట్ చూపిస్తారు. ఇట్స్ వెరీ రూత్లెస్ క్యారెక్టర్. అంటే ఒక తప్పు చేసిన వాడిని పట్టుకోవడానికి వెళ్ళే దారిలో ఎంతమందిని వేయాల్సి వచ్చినా వేసేస్తానన్న ఒక రూత్లెస్ కాప్. సో డస్ నాట్ రెస్పెక్ట్. హార్ట్కి దెబ్బ తగ్గుతుంది సార్. నేచురల్ స్టార్ నాని గారిని అలా చూపిస్తారా? బట్ సీ ద పర్ఫార్మెన్స్ ఆర్క్ ఆఫ్ నాని బ్రో, ఇట్ ఇస్ హీస్ గాట్ సచ్ బ్యూటిఫుల్ రేంజ్ ఆఫ్ యాక్టింగ్. అది ట్యాప్ చేయాలి, ఏదైనా ఫ్రెష్గా ఇవ్వాలనే ప్రయత్నం చేసేది. సో హీల్ బి రూత్లెస్ కాప్, దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ. ఒక డిఫరెంట్ సైడ్ ఆఫ్ ఒక కాప్ ఇంత రూత్లెస్గా కూడా ఉంటాడా అన్నట్లుగానే రాస్తున్నా. దట్ ఈస్ ద డైరెక్షన్ ఇన్ విచ్ ఐఎమ్ గోయింగ్. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ అ లాట్ ఆఫ్ ఇంటెన్స్ అన్ఎక్స్పెక్టెడ్ డ్రామా అన్ఫోల్డింగ్ ఇన్ ద ఫిలిం. అంటే మీరు మీకు అందులో, సారీ టు ఇంటరప్ట్ యూ, ఇఫ్ యూ సా ద డిస్క్రిప్షన్ దట్ శ్రీనాథ్ మాగంటి అభిలాష్ అనే క్యారెక్టర్ ఆ పెళ్లి స్టేజ్ మీద నుంచి ఒక డిస్క్రిప్షన్ ఇస్తాడు. అదే అర్జున్ సర్కార్ సంకిగాడు అని అంటాడు కదా, దట్ ఈస్ వాట్ హీ ఇస్. అవునా? ఓకే, సూపర్. సో అంటే లైక్ హిట్ సిరీస్లో మీరు మనుషుల్ని చంపే విధానం చూపించడం కానీ ఇట్ వాస్ వెరీ రూత్లెస్ అనుకోండి. బట్ నేను ఒకటి వింటున్నాను, అది ఎంత నిజమో కాదో చెప్పండి. సో హిట్ 3 సిరీస్ ఎండ్ అప్పటికి అంటే లైక్ ఓకే హిట్ 1 స్టార్ట్ అయినప్పటికీ వేరే, హిట్ 2 స్టార్ట్ అయినప్పటికీ ఒక్కొక్క లెవెల్ మెట్టు పెరుగుతుంది కాబట్టి
మేబీ ప్రభాస్ గారిని కానీ బాలకృష్ణ గారిని కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా హిట్ సిరీస్లో? అంత ఆలోచించలేదు అంజలి, టు బి వెరీ ఆనెస్ట్. అంటే ఇప్పుడు హిట్ లాంటి ఒక రియలిస్టిక్ స్పేస్లో నాకు ఒక హ్యూజ్ స్టార్ని నేను తీసుకొస్తే దానికి తగ్గ క్యాన్వాస్ ఉండాలి కదా నాకు. సో పాసిబిలిటీస్ ఆర్ ఎండ్లెస్, యూ కెన్ డూ. అండ్ నేను ఇప్పుడు ఆలోచించింది హిట్ 3లో ప్రొటాగనిస్ట్ వరకు నాకు ఒక ఐడియా ఉంది. దాని తర్వాత ఏం చేయాలి, ఎలాంటి క్యారెక్టర్ అన్నది, దట్ 4th దాంట్లో వచ్చే క్యారెక్టరైజేషన్ వేరే ఎలాంటి క్యారెక్టరైజేషన్ అది అనుకున్నారా ముందే ఎవరిని అని? లేదు, అనుకోలేదు ఆనెస్ట్లీ. ఐ మీన్ ఈవెన్ వెన్ ఐ వాజ్ మేకింగ్ హిట్ 2 ఆల్సో, నేను హిట్ 2 కథ అంతా చెప్పేసిన తర్వాత నేను నాని బ్రోకి నేను నరేషన్ ఇచ్చినప్పుడు లాస్ట్లో ఇద్దరం ఒకటేసారి నేనే అది ఎలా అంటే సడన్గా ఆశపడి అడిగేసినట్లు అడిగేశాను నేనే. లాస్ట్లో మీరు రావచ్చు కదా బ్రో దీనికి అని అంటే మరి 3rd నాతో ఇస్తావా అని అడిగారు. మీ మహాప్రసాదం ఇస్తే వీ కెన్ డూ సంథింగ్, లెట్స్ వర్క్ ఆన్ ఇట్ అని చెప్పేసి టక్మని కేమియో అపియరెన్స్కి వచ్చింది. ఇట్ వాస్ ఫ్రమ్ దట్ స్పేస్. సో నోరు తీసి అడిగేసా టక్మని, అక్కడ తదాస్తు అనేసి అయిపోయింది. అంటే సో అలా ఆర్గానిక్గా అనిపించినప్పుడు అడిగి. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చా హిట్ సిరీస్లో మేము? నో, దెర్ విల్ బి మోర్ ఆఫీసర్స్. కానీ ఎవరు ఎలాంటి క్యారెక్టరైజేషన్ అనేది అప్పుడు నేను ఫినిష్ చేసినాక, అప్పుడు క్యారెక్టరైజేషన్ అన్న ఫినిష్ చేస్తే దెన్ ఐ విల్ నో వాట్ కైండ్ ఆఫ్ అ పోలీస్ ఆఫీసర్ ఇస్ కమింగ్. అంటే నాకు కేసెస్ ఉన్నాయి నా దగ్గర, కానీ ఎలాంటి పోలీస్ ఆఫీసర్ ఆ కేసుని సాల్వ్ చేస్తాడు అన్నది క్వశ్చన్ మార్క్. స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. సో మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా తెలిసింది లైక్ ఆర్య గారు అందులో ఉన్నారు. సో ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందంటే లైక్ ఈజ్ అ పాజిటివ్ ఆర్ యాంటాగనిస్ట్, వాట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్? అంటే ఐ విల్ లీవ్ ఇట్ ఫిలింలో చూడండి, అది మీకు చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అది. ఓకే, బట్ ఇట్స్ అన్ ఎక్స్టెండెడ్ యాక్షన్ కేమియో. అలా సో లాట్ ఆఫ్ మాస్ మూమెంట్స్ విత్ హిమ్ ఆల్సో. బాగుంటుంది. వెంకటేష్ సార్కి అన్న ఆర్యకి మధ్యలో ఉండే సీన్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ సీన్స్ దేర్. సో చాలా మంచి అజైల్ క్యారెక్టర్, అంటే మీకు మంచి యాక్షన్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ అది ఆర్య గారిది. ఇంకా ఎక్కువ రివీల్ చేయకూడదు. ఓకే, సో నవాజుద్దీన్ ఆయన గురించి చెప్పండి, సిద్దికి గారి గురించి. నవాజుద్దీన్ వాజ్ మై ఫస్ట్ చాయిస్ ఫర్ దిస్ క్యారెక్టర్. ఎందుకంటే విలన్ ఇందులో మీకు సైంధవ్లో విలన్ క్యారెక్టర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఎంటర్టైనింగ్. యాక్చువల్లీ భయపెడతాడు, కానీ అట్ ద సేమ్ టైం ఆయన చేసే చేష్టలు చూసి మీరు చాలా నవ్వుకుంటారు కూడా. మనకి ఒక టైంలో క్షణక్షణంలో పరేష్ రావల్ గారు చేశారు పెర్ఫార్మెన్స్, మీకు ఆ టింజ్ ఉంటుంది కొద్దిగా. అఫ్కోర్స్ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఆల్, బట్ కానీ మీకు ఈవెన్ క్షణక్షణంలో కూడా పరేష్ రావల్ గారు అంటే చేసే నవ్వుతానే భయపడతా ఉంటాం కదా. దట్ కైండ్ ఆఫ్ అ గ్రామర్ ఇట్ ఇస్ గాట్. నాకు ఆ క్యారెక్టర్ చాలా ఇష్టం. అప్పటి నుంచి చాలా రోజుల నుంచి అలాంటి ఒక విలన్ క్యారెక్టర్ చూస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు నాకు ఈ సినిమాలో స్కోప్ కనిపించింది. సో ఐ రోట్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ హిమ్. ఆయన వచ్చి రాని తెలుగులో ఉర్దూలో మాట్లాడుతూ ఉంటాడు. మనకి హైదరాబాద్లో దక్కని చాలా యూనో వెరీ ప్రివలెంట్. నో, దక్కని అంటారు, అంటే మనకి ఉర్దూలో మాట్లాడతారు. తెలుగు రాదు కానీ ఉర్దూలో మాట్లాడి కొన్ని పదాలు మాత్రం వాళ్ళకి తెలుగులో తెలుస్తుంది, అది యాడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి ఒక క్యారెక్టర్ ఎమోషనల్ అయిపోయి అవుట్ బస్ట్ అయితే ఆ భాషలో మనకు అర్థమయ్యేటట్లు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్లో చాలా ఫన్నీ థింగ్స్ అయినాయి ఆయన బాడీలో. సైంధవ్ ఈజ్ అన్ ఫిక్షనల్ స్టోరీ ఆర్ ఎల్స్ ఏదైనా ఒక రియల్ ఇన్సిడెంట్ ఏదైనా ఒకటి చూసి దానికి ఏమైనా ఫిక్షనల్ యాడ్ చేస్తారు? నో, ఇట్స్ అ ప్యూర్లీ ఫిక్షనల్ స్టోరీ. కాకపోతే నాకు ప్రిమైస్ ఈ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే డిజీజ్ కాన్సెప్ట్ మీద రాయాలి అన్నది మాత్రం ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ నుంచి నాకు స్ట్రైక్ అయ్యి రాసిన ఒక ఫిక్షనల్ స్టోరీ అంతే. నాకు కోవిడ్ లాక్డౌన్ టైంలో ఒక బాబుకి ఇలా స్పైనల్ మస్కులర్ అట్రోఫీ ఉన్న ఒక బాబుకి మేము కొద్ది క్యాంపెయిన్ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేయడానికి నేను హెల్ప్ చేశాను. కొంతమంది సెలబ్రిటీస్ని కనెక్ట్ చేసి ట్వీట్ చేయమని చెప్పి అప్పుడే తెలిసింది నాకు ఇలాంటి ఒక ప్రాబ్లం ఒకటి ఉంది ఇండియాలో. చాలామంది పిల్లలు డయాగ్నోస్ అవుతున్నారు ఇలాంటి ఒక డిజీజ్తో, అండ్ దానికి ఇంజెక్షన్ కాస్ట్ 17 కోట్లు అన్న విషయం నాకు నిజంగానే. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అన్న డిజీజ్ ఇప్పుడు ఇన్ అన్ ఇయర్ అప్రాక్సిమేట్లీ ఒక 3,000 పిల్లలకు దాకా ఇండియాలో డయాగ్నోస్ అవుతుంది. చాలామంది చనిపోతున్నారు దీనివల్ల. బట్ ప్రాబ్లం ఏంటంటే దానికి సొల్యూషన్ ఏం లేదు, ఒకటే ఇంజెక్షనే. జీన్ థెరపీ అంటారు దాన్ని. వాళ్ళ బాడీలో ఒక జీన్ ఉండదు, దాన్ని ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. అది ఆ ఇంజెక్షన్ కాస్ట్, జీన్ థెరపీ అన్నది మనకి యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేస్తారు అది. అండ్ దట్ కాస్ట్ ఇస్ $2 million, అంటే అప్రాక్సిమేట్లీ 15 to 17 crores వర్త్ ఇంజెక్షన్ అది. సో ఆ పేరెంట్స్ పెయిన్ నేను చాలా దగ్గర నుంచి చూసా. ఆ బాబుని ఎలాగైనా కాపాడుకోవాలి. లక్కీగా అబ్బాయికి 17 కోట్లు రైజ్ అయినాయి, ఆ అబ్బాయి చాలా హెల్తీగా ఉన్నాడు ఇప్పుడు. బట్ వాళ్ళ తపన చూసా, అండ్ ఐ వాంటెడ్ టు దాన్ని ఒక సినిమాలో పెట్టాలి అన్న థాట్ అప్పుడు. అంటే ఆ అబ్బాయికి మీరు కొంచెం చేశారు కాబట్టి దొరికింది, బట్ అలా దొరకకుండా చనిపోయిన వాళ్ళు చాలా మంది. అంటే నేను చేశానని అది సోలో క్రెడిట్ తీసుకోకూడదు, కానీ అలాంటి వాళ్ళు చాలా మంది హెల్ప్ చేశారు అబ్బాయికి. నెంబర్ ఆఫ్ పీపుల్, ఇన్ఫాక్ట్ రాజ్ కుమార్ రావు, సల్మాన్ ఖాన్ వీళ్ళందరూ కూడా ట్వీట్ చేశారు. అప్పుడు తెలుగులో కూడా చాలా మంది సెలబ్రిటీస్ ట్వీటెడ్ అండ్ దే రైజ్డ్ ఫండ్స్ ఫర్ హిమ్. మ్యాజికలీ విద్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 month దే కుడ్ రైజ్ దట్ ఫండ్స్. అంటే అదే ఇట్ షోస్ ద
హ్యుమానిటీకి ఎంత పవర్ ఉంది అన్నది అలాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు రీస్టోర్ అవుతూ ఉంటుంది ఫెయిత్ మనకి. సో ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు ఆ పేరెంట్స్ పడ్డ బాధ, వాళ్ళు పడే తపన చాలా దగ్గర నుంచి చూసాను నేను. ఎలాగైనా సరే మా కొడుకుని బతికించుకోవాలి అన్న వాళ్ళ పెయిన్ చాలా దగ్గర నుంచి చూడడం జరిగింది. దట్ ఈస్ వెరీ ఐ థాట్ ఇలాంటి స్టోరీ మనం చెప్తే రెండు రకాలుగా బాగుంటుంది. ఒకటేమో ఆఫ్ కోర్స్ ఆడియన్స్ విల్ కనెక్ట్ టు ద పాయింట్, ఒక ఫాదర్ ఒక డాటర్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం కాబట్టి బై డిఫాల్ట్ కనెక్ట్ అవుతారు. రెండో విషయం ఏంటంటే, ఈ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ ఉన్న పిల్లలు ఇలా ఉన్నారు, ఇలా యూ ఆల్సో డోంట్ నో దట్ దెర్ ఇస్ అన్ ఇంజెక్షన్ ఆఫ్ 17 crores. ఇది అట్లీస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది మెయిన్ స్ట్రీమ్ సినిమాలో మనం దీన్ని పెట్టడం వల్ల, ఇది నెంబర్ ఆఫ్ జనాల్లోకి తెలుస్తుంది అన్న ఒక ఇంటెన్షన్ వల్ల నేను ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది అనుకొని పెట్టిన పాయింట్. ఓకే, సో ఇప్పటి వరకు మీరు హీరోస్ని చాలా డిఫరెంట్ వేలో చూపించారు. ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు డూ అ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ విత్ అ ఫీమేల్ హీరోయిన్ లీడ్, సో ఇండస్ట్రీలో ఎవరిని తీసుకోవాలనుకుంటారు? అంటే లైక్ మీ స్టైల్లో ఒక మూవీ తీయాలి అంటే డిపెండ్ ఆన్ ద స్టోరీ కదా అంజలి. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్ఫార్మెన్స్ హిస్ట్రియానిక్స్ రేంజ్ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ అంటే ఫీమేల్ ప్రొటాగనిస్ట్ అంటే ఇప్పుడు ఏంటి అంటే బబ్లీ క్యారెక్టరా, లేకపోతే ఇస్ ఇట్ అ సీరియస్ ఇంటెన్స్ రోల్? నాకు కొంతమంది యాక్టర్స్ని వాళ్ళ హిస్ట్రియానిక్స్ రేంజ్ ఏంటి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ రేంజ్ ఏంటి అని ఎలా తెలుసుకుంటాం మనం? ఫ్రమ్ దేర్ బాడీ ఆఫ్ వర్క్, వాళ్ళు ఇంతకుముందు చేసిన సినిమాలు, లేకపోతే వాళ్ళని ఆడిషన్ చేస్తాము, అట్లానే కదా. సో నాకు ఒక యాక్టర్ అని కాదు, కానీ ఎవరైతే రాసిన రోల్కి జస్టిస్ చేయగలుగుతారో వాళ్ళు. అండ్ వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ యాక్టర్స్ హూ కెన్ పుల్ ఫుల్ ఫిలిం. అంత పర్ఫార్మెన్స్ చేయగలిగే యాక్టర్స్ మనకు ఉన్నారు ఖచ్చితంగా. సో ఎవరో ఒకరిని పట్టుకుంటాం అప్పుడేముంది. ఓకే, సో అంటే లైక్ చాలానే జరుగుతున్నాయి ఈ మధ్య ఫీమేల్స్కి సంబంధించి. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రేపే కావచ్చు, ఆర్ ఎల్స్ ట్రాఫికింగ్ కావచ్చు, ఫీమేల్స్ ట్రాఫికింగ్ కావచ్చు, చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. మీకు ఒకవేళ అవకాశం వస్తే వాట్ కైండ్ ఆఫ్ అ జానర్ చూస్ చేసుకుంటారు విత్ ఎనీ ఫీమేల్ లీడ్? అంటే ఈ అమ్మాయితో చేయాలి, ఈ హీరోయిన్తో చేయాలని ఉంది, షీఈస్ అ గుడ్ పర్ఫార్మర్. జనరల్లీ నాకు ఏదో ఒక హీరోయిన్తో చేయాలని ఉంది. నేను ఎప్పుడు అసలు ఒక యాక్టర్తో చేయాలని ఉంది నేను ఎప్పుడు అనుకోలే. కథ ఎవరు డిమాండ్ చేసి ఎవరి దగ్గర తీసుకెళ్తే వాళ్ళు తలుపు తట్టేస్తాయి, సింపుల్ మ్యాటర్ అంతే. ఇప్పుడు నాకు ఈ సబ్జెక్ట్కి నాకు ఎవరు కరెక్ట్ అనిపిస్తే ఐ విల్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ డోర్ అండ్ నో ఈగోస్. నాకు మీరు చేస్తే ఈ సినిమా వర్కౌట్ అవుతుంది అనిపిస్తే ఇలా అడిగేయడం నోరు తెరిచి, చేస్తే చేస్తారు, లేకపోతే ఇట్స్ నాట్ ఇన్ దేర్ లిస్ట్, ఐ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రిఫరెన్స్ అంతే. ఎప్పుడు కూడా ఒక పర్సన్తో వర్క్ చేయాలి అని చెప్పి నేను బిగినింగ్ నుంచి ఎప్పుడు అనుకున్నది లేదు, టు బి వెరీ ఆనెస్ట్. బట్ ఒక ఫీమేల్ రోల్తో చేయాలంటే డెఫినెట్లీ నాకు ఏదైనా ఒక బబ్లీ క్యారెక్టర్, లైక్ ఎక్స్ట్రీమ్లీ లైవ్లీ, హూస్ లైక్డ్ బై ఎవ్రీబడి, హూస్ వెరీ ఒక ఎక్స్ట్రోవర్ట్ క్యారెక్టర్, అలాంటి ఒక క్యారెక్టరైజేషన్లో ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం, ఒక లైట్ హార్టెడ్ ఫిలిం ఒక ఫీమేల్ క్యారెక్టర్తో చేస్తే బాగుంటుంది అని నా ఫీల్. కానీ నాకు భయం అలాంటి టచ్ చేయాలంటే, బికాస్ నాకు ఫీమేల్ పర్స్పెక్టివ్ అన్నది, వీ డోంట్ హ్యావ్ ద లగ్జరీ బీయింగ్ మెన్. నాకు ఫీమేల్ పర్స్పెక్టివ్ అంతా నాకు బాగా తెలుసు అని చెప్తే తప్పవుద్ది. అంటే ఆన్ ఎనీ డే వీ విల్ నెవర్ అండర్స్టాండ్ యాజ్ మేల్ రైటర్స్, వీ విల్ నెవర్ అండర్స్టాండ్ అ ఫీమేల్ పర్స్పెక్టివ్ ఫుల్లీ. సో నా భయం ఏంటంటే అలాంటి ఫీమేల్ ఓరియంటెడ్ క్యారెక్టర్ చేస్తే నా మేల్ లెన్స్ ఏమైనా దాని మీద పడిపోయి ఇదిగో ఫీమేల్స్ ఇలా చూస్తారు ప్రపంచాన్ని అని చెప్పి ఒక మగాడిగా నేను ఒక లెన్స్ పెట్టి ఉన్న మేల్ లెన్స్ దాని మీద పడుతుందేమో అన్న భయం నాకు చాలా ఉంటుంది. సో దానివల్ల అవ్వచ్చు, నా దగ్గర ఐడియాస్ ఉన్నా కూడా ఇంతవరకు నాకు ధైర్యం రాలా కూర్చొని ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఫీమేల్ క్యారెక్టర్ మీద ఒక కథ రాయాలి అని. బట్ మేబీ ట్రై చేస్తానేమో ఫ్యూచర్లో కొద్దిగా. ఐ హ్యావ్ గుడ్ బౌన్సింగ్ బోర్డ్స్. అంటే మై వైఫ్ ఈస్ అ గ్రేట్ బౌన్సింగ్ బోర్డ్ ఫర్ మీ. కొన్ని ఐడియాస్ చెప్పినప్పుడు సడన్గా ఒక ఫీమేల్ పర్స్పెక్టివ్ ఇస్తుంది స్వాతి. అలానే దర్ నంబర్ ఆఫ్ విమెన్ హూ ఐ రియలీ ట్రస్ట్ విత్ దర్ జడ్జ్మెంట్. వాళ్ళకి చెప్పి ఏమన్నా ఒక ప్రాసెస్ ఫాలో అయ్యి రాస్తే, if it's something solid comes out, then I might do something. Definitely. Yeah. Okay, so music gurinchi cheppandi. Very intense music Saindhavlo, and trailer starting there was something unique oka music ostundi sound. So music gurinchi cheppandi, movie lo music. Santosh Narayanan is the music director of the film, and is నాకు చాలా ఇష్టమైన మ్యూజిషియన్. బికాజ్ ఆయన వాడే ఇన్స్ట్రుమెంట్స్ అవ్వచ్చు, ఆయన సినిమా రిథమ్ పట్టుకుంటాడు. అది ఆయన ఫస్ట్ నుంచి నేను బీన్ అ వెరీ గుడ్ ఫాలోవర్ ఆఫ్ హిస్ వర్క్. ఆయన ఒక రిథమ్ పట్టుకుంటాడు. ఒక సినిమా మీటర్ రిథమ్ ఒకటి ఉంటుంది కదా, అది పట్టుకొని దాంట్లోనే చాలా ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ పర్కషన్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి ఒకలాంటి క్యారెక్టర్ ఇచ్చేస్తాడు సినిమాకి. అది ఇంక్లూడింగ్ బీజిఎం అండ్ సాంగ్స్ అన్నింటిలోనే ఉంటుంది ఆ క్యారెక్టర్ అనేది. I really like that when it comes to musicians, because వాళ్ళు కూడా స్టోరీ టెల్లర్స్ యాక్చువల్లీ. అదేదో జస్ట్ ఒక సీన్ ఉంది కదా దానికి మ్యూజిక్ వేసేద్దాం అన్నట్లు ఉండదు ఆయన వర్క్. హిస్ వర్క్ ఇస్ వెరీ, దానికి ఒక టెక్స్చర్ ఉంటుంది,
సినిమా మూడ్ ఏంటి అని చూసి దానికని స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆయన పట్టుకోవడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ చిన్న చిన్న బ్రామ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దాన్ని కూడా ఆయన స్పెసిఫిక్గా లేదు ఈ సౌండ్ ఈ సినిమాకి సూట్ అవ్వదు, ఇంకో ఎఫెక్ట్ పట్టుకొని ఇక్కడ పెడదాం అని అంత డీటెయిల్లో వెళ్ళి పనిచేస్తారు ఆయన. నాకు చాలా ఇష్టం ఆయన సాంగ్స్ కూడా చాలా భలే క్యాచీగా ఉంటాయి. వెరీ డిఫరెంట్ మ్యూజిక్ హీ గివ్స్. సో దట్ వాస్ ద రీజన్ వై ఐ వాంటెడ్ హిమ్, బికాస్ ఒక మాస్ మూమెంట్స్ చాలా ఉన్నాయి ఫిలింలో. సో ఆ రియలిస్టిక్ టింజ్లోనే కొన్ని మాస్ మూమెంట్స్ క్రియేట్ చేయాలన్నప్పుడు నాకు సంతోష్ విల్ డూ జస్టిస్ అనిపించింది నాకు. అండ్ హీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిషియన్స్, నాకు చాలా ఇష్టం ఆయన. ఓకే, సో మూవీలో అందరి గురించి అడిగి వీళ్ళ గురించి అడగకపోతే డెఫినెట్లీ నన్ను తిడతారు. సో హీరోయిన్స్ గురించి, శ్రద్ధ గారి గురించి అండ్ రుహానీ గారి గురించి. రైట్. సో వీ హ్యావ్ Shraddha Srinath, we have Ruhani Sharma, and also we have Andrea Jeremiah. So 3 people are playing. All 3 of them are playing very pivotal roles in the film. చాలా స్టోరీని ప్రొపెల్ చేసే రోల్స్ ఇవన్నీ. సో శ్రద్ధ ఇస్ ప్లేయింగ్ మనోజ్ఞ, చాలా వెంకటేష్ సార్కి చాలా క్లోజ్ అయిన క్యారెక్టర్ ఫిలింలో. ఆల్మోస్ట్ పాపకి మదర్లీ అంటే లవ్ ట్రాక్ కూడా చూపించారు ఇందులో చిన్నగా. అది ఎలా అంటే మీకు లవ్ ట్రాక్ అంటే అదేదో మీరు ఇన్ టు ద ఫేస్ లవ్ స్టోరీ కాదు అది. నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ కాదు అది. ఒక చాలా మెచ్యూర్డ్ డిగ్నిఫైడ్గా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు కానీ ఎప్పుడు చెప్పుకోరు సినిమాలో. అది ఆల్రెడీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ని మీరు బయట చూసారనుకోండి, అది ఎంత ఆర్గానిక్గా వాళ్ళు కలిసి ఉంటారు కొన్ని విషయాలు, మనం అది వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అలా ఉంటుంది వీళ్ళ రిలేషన్షిప్. అండ్ అట్ ద సేమ్ టైమ్ షీఈ్ నాట్ రిలేటెడ్ టు హిమ్ ఇన్ ఎనీ వే. అది ఒక చాలా డిఫరెంట్ అయిన ఒక ట్రాక్, అది చాలా ఫ్రెష్గా ఉంటుంది మీకు సినిమా బిగినింగ్లోనే, యూ విల్ ఫైండ్ ఇట్ వెరీ ఫ్రెష్. అలానే రుహానీ శర్మ ఇస్ ప్లేయింగ్ అ డాక్టర్ క్యారెక్టర్, డాక్టర్ రేణు అని చెప్పి ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు పాపకి హెల్త్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి షీఈ్ అ డాక్టర్ ఇన్ ద సిటీ, చంద్రప్రస్థ అన్న సిటీలో షీఈ్ అ డాక్టర్ హూ ఇస్ ఈ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అన్న పిల్లలకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ తను. సో షీఈ్ అ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. తనకి చాలా ఎమోషనల్ సీన్స్ చాలా ఉన్న క్యారెక్టర్ అది. సో ఐ వాంటెడ్ సమ్వన్ విత్ దట్ పర్ఫార్మెన్స్ capability to play it, and Ruhani is an amazing Chila Solo చూసారు. హిట్ 1లో I could not explore her acting a lot because it was a small role. అందులో నాకు తను ఫస్ట్ తప్పిపోద్ది, లాస్ట్లో షీ ఈస్ ఫౌండ్, అండ్ మధ్యలో కొన్ని బిట్సే నాకు దొరికింది. కానీ ఈ ఫిల్మ్లో నెంబర్ ఆఫ్ ఎమోషనల్ సీక్వెన్సెస్ వీ కుడ్ డూ విత్ హర్, అండ్ షీ ఈస్ అ గ్రేట్ యాక్ట్రెస్. అండ్ Andrea is there. Andrea plays జాస్మిన్ అనే క్యారెక్టర్ ప్లే చేశారు. నవాజుద్దీన్ సిద్దికి గ్యాంగ్లో ఉంటుంది తను. ఓకే, గ్యాంగ్స్టర్ చేశారు. Yeah, she's a very badass gangster role she's played. ఓకే, ఇట్స్ అ ఫుల్ ఫన్, మొత్తం గన్ ప్లే, ఆ టైప్ ఆఫ్ ఒక చిన్న యాటిట్యూడ్ మెయింటైన్ చేసే క్యారెక్టర్ అది. దట్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో రియల్లీ నైస్. సో ఆల్ 3 of them they did amazing work. ఎవరినైనా డిఫరెంట్గా చూపించాలంటే మీ తర్వాత ఎవరైనా అన్నట్టు మీరు ఫుల్. సో దిస్ వాజ్ మై లాస్ట్ క్వశ్చన్. సో వెంకటేష్ గారివి ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఇఫ్ మీకు అవకాశం వస్తే మీ స్టైల్లో దాని సీక్వెల్ తీయాల్సి వస్తే ఏ మూవీ సీక్వెల్ చేస్తారు? సీక్వెలా? బో, చాలా పెద్ద క్వశ్చన్ ఇది. చాలా చిన్న క్వశ్చన్. అంటే సార్ బాడీ ఆఫ్ వర్క్ ఇస్ సో రెస్పెక్టెడ్. నా అలాంటి ఒక 2 ఫిల్మ్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ ఈ సినిమాకి సీక్వెల్ తీస్తాను అని చెప్తే చాలా కామెడీ అయిపోద్ది. అది ఏం పర్లేదు, వెరీ ఆనెస్ట్. కానీ అలాంటి సినిమా తీయాలని ఉందని చెప్పగలుగుతాను. నాకు సార్తో ప్రేమించుకుందాం రా లాంటి అంటే అఫ్ కోర్స్ రైట్ నౌ హీఈస్ నాట్ ఇన్ దట్ ఏజ్ గ్రూప్, బట్ కానీ ప్రేమించుకుందాం రా లాంటి ఒక ఫీల్ ఉన్న మెచ్యూర్డ్ లవ్ స్టోరీ తీస్తే నాకు బాగుంటుంది సార్తో అని ఒక ఫీల్. సూపర్. ఇట్స్ అ వెరీ రేర్ థింగ్ టు హ్యాపెన్. ఆ ఎనర్జీ ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీలో ఎలా తీసుకురావాలన్నది ఛాలెంజ్, కానీ చేయగలిగితే మాత్రం ఇట్ విల్ బి అమేజింగ్. సార్ కొన్న టైమింగ్కి అసలు అదరగొట్టేస్తారు, మామూలుగా ఉండదు, వేరే లెవెల్ అంతే. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా మీలో ఉన్న ఆ లవ్ యాంగిల్ని కూడా చూడాలనుకుంటున్నాము. సో అంటే ఒక సాఫ్ట్ శైలేష్ గారిని కూడా చూడాలనుకుంటున్నాను. నేను యాక్చువల్లీ చాలా సాఫ్ట్ అండి. అవునండి, నాకు ఇప్పుడే అర్థం చాలా సాఫ్ట్ అని. చాలా సాఫ్ట్ నేను, బట్ అదే చేసిన సినిమాల వల్ల వీటిలో చాలా వైలెంట్ సైకో అది ఇది అంటారు, కానీ చాలా సాఫ్ట్ నేను యాక్చువల్లీ. వెరీ అర్థమవుతుంది మీ మాటల్లోనే మీరు చాలా సాఫ్ట్ అని, యూఆర్ వెరీ కైండ్ హార్టెడ్ అని అర్థమవుతుంది. కానీ సినిమాల్లో మాత్రం మీకు కైండ్ హార్టెడ్ లేదు సార్, ఏమైనా చంపుతారా అసలు. సో బట్ ఓవరాల్గా ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సైన్. ఫైనల్గా మీ మాటల్లో మా వ్యూవర్స్కి. రైట్. సో January 13th సైంధవ్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. వెళ్ళి సినిమా చూడండి. వెంకీ సార్ 75th ఫిలిం. చాలా ఆనెస్ట్గా, చాలా సిన్సియర్గా ఒక అద్భుతమైన కథని మీకు సిన్సియర్గా ప్రజెంట్ చేసాము. లాట్ ఆఫ్ గ్రేట్ పర్ఫార్మెన్సెస్, మంచి యాక్టర్స్తో సూపర్ పర్ఫార్మెన్సెస్ ఎక్స్ట్రాక్ట్ చేసి మీరు ఒక 2 గంటలు మిమ్మల్ని మీరు మర్చిపోయేటట్లు ఒక సినిమా తీసాం. ప్లీజ్ వెళ్ళి థియేటర్స్లో చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో అది సంగతి అనమాట. అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు టాటా బై బై, సైనింగ్ ఆఫ్.